తో పాటు స్టూడియోలో ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి నరసింహారెడ్డి గారు. అలాగే జూమ్లో మనకు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి పాపారావు గారు. నమస్తే సార్. సార్ ఫస్ట్ నరసింహారెడ్డి గారి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నరసింహారెడ్డి గారు, ఏదైతే ఇక్కడ మనం కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో, దానికి సంబంధించి మీరేమంటారు? నిన్న కేటీఆర్ గారు జైపూర్లో మాట్లాడిన దాంట్లో టాక్ ఆన్ జర్నలిజం అనే దాంట్లో మాట్లాడారు. వారు అనేక ప్రశ్నలు వాటన్నిటి కూడా జవాబు చెప్తూ పలు అంశాలు, జాతీయ అంశాలు కూడా వారు వివరణ ఇవ్వటం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుందనే విషయాన్ని. ఒకటి, హిందీని బలవంతంగా వేరే రాష్ట్రాల మీద రుద్దటము, హిందీని ఒక జాతీయ భాషగా చేసి దక్షిణాది రాష్ట్రాల మీద, మిగతా రాష్ట్రాల మీద రుద్దటాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నామని చెప్పినాడు. ఒక జాతీయ భాష అంటే ఏంటనేది కూడా వారు ప్రశ్నించడం జరిగింది. హిందీ ఒకటే ఎందుకుంటే తెలుగు జాతీయ భాష అంటే మీరు ఒప్పుకుంటారా మిగతా రాష్ట్రాల వాళ్ళు? కాబట్టి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మంచిగానే ఉందిగా దేశం. ఇప్పుడేమి భాష మళ్ళీ బీజేపీ వాళ్ళు భాష మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది సరికాదు. ఒకవేళ మీరు అట్లా వృద్ధి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలని కూడా చెప్పినారు. రెండో అంశము, బీజేపీకి సంబంధించి డీలిమిటేషన్ సంబంధించి బీజేపీ పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాల గురించి కూడా వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము 2026 వరకు ఇక్కడ ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ సీట్లు పెంచటం అంటే దరిదాపు ఇక్కడ 17 × 34 సీట్లు ఇక్కడ పెరగాలి, 153 సీట్లు కావాలి ఇక్కడ. అక్కడ దరిదాపు 175 నుంచి 225 కావాలి. ఇది డీలిమిటేషన్ అనే దానికి సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రీజర్ ఏదైతే 2026 వరకు వాజ్పేయి గారి తర్వాత జరిగిన దానికి దీనికి సంబంధం లేదు. ఈ యాక్ట్లో ఉంది, పార్లమెంట్లు పాస్ చేసినాయి, రాజ్యసభ పాస్ చేసింది. ఎందుకు చేయట్లేరు బీజేపీ వాళ్ళు అనేది ప్రశ్న. కేటీఆర్ గారు అయితే చెప్పారు, రాజకీయ స్వార్థం ఉంటేనే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉండి 4 సీట్లు వస్తాయనుకుంటే తప్పితే బీజేపీ అట్లాంటి నిర్ణయం చేయదు. ఎక్కడ చేసింది? మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గౌరవించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సీట్లు పెంచలేదు. ఎక్కడ పెంచినారు? జమ్మూ కాశ్మీర్లో పెంచినారు. ఒక డీలిమిటేషన్ కమిటీ వేసినారు, 1 ఇయర్ లోపు అక్కడ సీట్లు పెంచినారు. అక్కడ కొన్ని సీట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ లోయ ప్రాంతంగా మైదాన ప్రాంతాల్లో మిగతా వాటిలో కాశ్మీర్లో కాకుండా జమ్మూలో వస్తాయనే ఉద్దేశంలో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నంలో ప్రయత్నం చేసినారు. కాబట్టి బీజేపీ డీలిమిటేషన్ చేస్తుంది, శాస్త్రీయంగా చేస్తుంది అనే దాని మీద కేటీఆర్ గారు సందేహాలు వెలువచ్చారు. రెండో అంశము, జనాభాకు సంబంధించి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయటం, పార్లమెంటు సీట్లు నిర్ణయించడం సరికాదనేది ఇంతకుముందు కూడా కేటీఆర్ గారు మన మద్రాసులో స్టాలిన్ గారు పెట్టిన సమావేశంలో కూడా చెప్పినారు. అది శాస్త్రీయమైనది కాదు, ఆలింగంగా. ఎందుకు అంటే 71, 72 ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఆదేశాల ప్రకారం ప్రతి రాష్ట్రము, రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబం ప్రతి పౌరుడు కూడా కుటుంబ నియంత్రణ పాటించాలి, జనాభాని తగ్గించాలి. 3 అన్నారు, తర్వాత 2 అన్నారు, తర్వాత ఒక్కళ్ళని కనే విధంగా కూడా చెప్పినారు. అవన్నీ కేంద్రం ఇచ్చిన అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసినాయి దక్షిణాది రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాలు, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలు చేసినాయి. ఇప్పుడు ఏమవుతుంది? మీరు జనాభా ప్రకారం కనుక డీలిమిటేషన్ పార్లమెంటు మెంబర్లను నిర్ణయిస్తాము అంటే వాళ్ళేమో 71, 72 తర్వాత అటున్న ఉత్తరాది రాష్ట్రాలు, అటు యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మిగతా రాష్ట్రాలు ఏవి కూడా ఈ కుటుంబ నియంత్రణ ఏవి పాటించలేదు. అక్కడ జనాభా పెరుగుదలకు, ఇక్కడ జనాభా పెరుగుదలకు, దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదలకు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. ఆ విధంగా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు చాలా ప్రోగ్రెసివ్గా, ఇలా తెలంగాణ రాష్ట్రమే చూడండి మీరు, 2014లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000 నుంచి సోర్సెస్ అన్నిటి కూడా ఉపయోగించుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా 3,56,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పోయింది. ఈ విధంగా మీరు ఆలోచించినప్పుడు తెలంగాణ ఇవాళ దేశ జనాభాలో 2.8% మన జనాభా, తెలంగాణ రాష్ట్రాన్ని 2.8% జనాభాలో ఉండి ఇవాళ దేశ జీడిపిలో 5th అంటే 5% మనం 5th రాష్ట్రంగా ఉన్నాం. అంటే దేశాన్ని సాకుతున్న 5 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ ఇంటలెక్చువల్ ఫోర్స్ కావచ్చు, ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తి పెంచడం కావచ్చు, ఒక క్రమశిక్షణ పాటించి ఉన్న వనరును ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకొని హెల్త్ డెవలప్ చేసుకొని
పంటలు పెంచి ఐటీ సెక్టార్ తెచ్చి 56,000 ఉన్న కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను 2,56,000కు కేటీఆర్ గారు తీసుకుపోయినారు. ఈ విధంగా చేస్తుంది. అక్కడేమైంది, ఇప్పటికీ బీహార్లో దేశవ్యాప్తంగా ఇలా బీహార్లో ఎవరు ఎక్కడ పోయినా కానీ ఏవి పాటించకుండా ఉన్న రాష్ట్రాలు జనాభా పెంచినారు కాబట్టి మేము అట్లా చేస్తాము అంటే అది అశాస్త్రీయమైంది అని చెప్పి 2-3 ప్రపోజల్ కూడా స్టాలిన్ గారి మీటింగ్లో కేటీఆర్ గారు చెప్పినారు. ఒకటి ప్రోరేటోగా పెంచండి, అంటే ఇప్పుడున్న 543 సీట్లను మీరు 900 చేసినా 888 చేసినా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో పెంచే సీట్లను కూడా ఆ రాష్ట్రానికి అదే రేషియోలో పెంచండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 400 వేస్తాం అనుకున్నాను అనుకోండి, 300 వేస్తాను. 300ని 80 ఉన్న వాళ్ళకి ఏ రేషియోలో వస్తాయి ఇవ్వండి, 40 ఉన్న వాళ్ళకి ఏ రేషియోలో ఇస్తాయండి, 30 ఉన్న వాళ్ళకి ఏ రేషియోలో ఇస్తే ఇవ్వండి. నెక్స్ట్ కాదు అంటే జిఎస్డిపి ప్రకారము లేదు జీడిపిలో ఆ రాష్ట్రం యొక్క దీనికి సంబంధించి కానీ ఆలోచన చేయండి. ఏదో ఒకటి శాస్త్రీయంగా ఆలోచించాలి తప్పితే ఒట్టిగా బ్లాంకెట్గా జనాభా ప్రకారం పోతామంటే కలవదు. అట్లా చాలా అంశాలు కేటీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా అడిగిన ప్రశ్నలకు చాలా ధైర్యంగా శాస్త్రీయంగా సమాధానం చెప్పినారు. అంతా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా కన్విన్స్ అయినారు. ఇంకా పలు ప్రశ్నలు వేసినారు వాళ్ళు కూడా, అటన్నిటి కూడా చెప్పినారు. తెలంగాణ రాష్ట్రం గురించి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది, ఎట్లా నెంబర్ 1 అయింది, వ్యవసాయ విధానంలో ఎట్లా పోయింది, ఐటీ ఎక్స్పోర్ట్లు ఎట్లయింది. ఇలా దేశంలో ఉన్న ప్రతి 9 మంది ఐటీ ఎంప్లాయీలో 3 మన దగ్గరే ఉన్నారు. ప్రతి 3 ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. దేశంలో ఎవరైనా మీరు ఐటీ తీసుకుంటే ప్రతి 3 ఐటీ ఎంప్లాయీస్లో ఒకళ్ళు హైదరాబాద్ చెందిన వాళ్ళు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఎన్నెన్నో వీళ్ళు అపోహలు ఏర్పరిచి చంద్రబాబు నాయుడు కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ నక్సలైట్లు వస్తారని, మత ఘర్షణలు జరుగుతాయని, హైదరాబాద్ అనేది ఉండదు అసలని, కరెంట్ ఉండదని, ఈ విమర్శలన్నింటి కూడా తిప్పికొట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఇవాళ దేశంలో రోల్ మోడల్గా, అన్నిటిల్లో రోల్ మోడల్గా నిలబడేది, అన్ని రంగాలలో కూడా. అది కూడా వారు వివరించడం జరిగింది. వచ్చిన వీక్షకులు ప్రేక్షకులు కూడా కేటీఆర్ గారు మాట్లాడిన దాని మీద చాలా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. రైట్. కాబట్టి ఆ విధమైన ఒక ఎమినెంట్ లీడర్, యంగ్ డైనమిక్ లీడర్గా కేటీఆర్ గారిని మీరు ఎందుకు పిలుస్తున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. ఆ మధ్యకాలంలో కేటీఆర్ గారు అపోజిషన్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కేరళలో ఒక ఐటీ మీట్ పెట్టినారు. ఐటీ మీట్ పెడితే వాళ్ళు అడ్రస్ చేస్తున్న వాళ్ళు, ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళ, ఆమె కేటీఆర్ గారిని వెల్కమ్ చేస్తూ చెప్పింది, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు, తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు వేదిక మీదకి రావాలని చెప్పింది. అంటే కేటీఆర్ గారు చెప్పినారు, నేను ఇప్పుడు ఐటీ మినిస్టర్ని కాదు, మేము అపోజిషన్లో ఉన్నామంటే, మీరు అపోజిషన్ ఉన్నా మీరు ఎప్పుడైనా మాకు ఐటీ మినిస్టర్ ఇస్తారన్నారు వాళ్ళు. అంటే ఆ విధమైన ఐటీ రంగంలో కానీ మిగతా రంగాలలో కానీ ఆయన క్లారిటీ కానీ ఎక్కడైనా కానీ ఆ విధమైన ఒక నాలెడ్జ్ కావచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు, వివిధ దేశాధిపతులు, వివిధ దేశాది ఉన్న సీఈఓలు, అన్ని మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు డైరెక్ట్ కేటీఆర్తోనే మాట్లాడతారు. కేసీఆర్ గారి మార్గదర్శకంలో తెలంగాణను ఆ విధంగా. పీయూష్ గోయల్ కూడా ఒకనాడు ఇక్కడ మెట్రో ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా ఏదో వేరే మీటింగ్లో కూడా పీయూష్ గోయల్ అన్నాడు, ఆయన మంత్రి, కేంద్ర మంత్రి, కేటీఆర్ గారు మీరు ఒక తెలంగాణకే బ్రాండ్ అంబాసిడర్ అయితే ఎట్లా, దేశానికి కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్ కావాలి మీరు, నేను అట్లాంటిది ఆశిస్తున్నా అని కూడా ఆయన ఓపెన్గా మీటింగ్లో చెప్పినాడు. కూడా ఒక డైనమిక్ లీడరు, పరిజ్ఞానం ఉండి వరుసగా 5-6 సార్లు ఎమ్మెల్యేకి గెలిచి ప్రపంచం మొత్తం చుట్టొచ్చి తనకు అంతకుముందు ప్రపంచం మీద ఉన్న అవగాహనని ప్రాక్టికల్గా రాష్ట్రానికి ఎట్లా ఉపయోగపడుతుంది, దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఎక్కడ పోయినా దేశానికి, మొన్న కూడా డైలాస్లో మీటింగ్ జరిగితే కూడా పెట్టుబడులు దేశంలో, భారతదేశంలో మీరు పెట్టుబడి పెట్టాలని చెప్పినాడు. ఆ రకమైన దృక్పథము, ఒక బ్రాడ్ అవుట్లుక్, ఇతర దేశాలకు పోయినప్పుడు దేశం గురించి, రాష్ట్రం గురించి మాట్లాడే ఆ నాలెడ్జియల్ పర్సన్ ఆయన అక్కడ సిరిసిల్లలో ఉన్నా, సిలికాన్లో ఉన్నా కానీ ఎక్కడున్నా ఏ వేదికైనా ఒప్పించే కెపాసిటీ, క్యాలిబర్ ఉన్న ఒక మంచి నాయకుడు తెలంగాణలో, ఆనిముత్యం లాంటి నాయకుడు కేటీఆర్ గారు. పాపారావు గారు నా మాట వినపడుతుంది? చెప్పండి సార్. ఏదైతే కేటీఆర్ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ప్రధానంగా ఏదైతే హిందీ భాషకు సంబంధించి చేశారు, కాకపోతే మిగతా రాష్ట్రాలు మాత్రం అంత నిక్కచ్చిగా చెప్పలేకపోతుంది. ఏదైతే హిందీ భాషను దేశవ్యాప్తంగా రుద్దడం అనేది సరైనది కాదని చెప్తుంది. అలాగే ఇంకా మిగతా అంశాలకు కూడా, కీలక అంశాలకు కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఒకటి, దీనిలో పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే కేటీఆర్ గారు ఇంకా ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న ఆయన్ని మిగతా ప్రపంచం చూస్తున్న తీరు ఖచ్చితంగా గొప్పది.
ఎందుకంటే మీరు గతంలో ఇందాక ఓఎన్ఆర్ గారు నరసింహారెడ్డి గారు ప్రస్తావించారు, మీరే మాకు ఐటీ మినిస్టర్ అని ఎవరో చెప్పిన విషయాన్ని. అయితే నేను ఒకటి విషయం గుర్తు చేయదలుచుకున్నా. దావోస్ లో సరే నేను వెళ్ళినప్పుడు అది పేపర్లో వచ్చింది, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ఆమె పెద్ద బిజినెస్ లీడర్ ఆమె ఈయన్ని సంబోధించడం అంటే ఆయనకున్న క్యాలిబర్. ఆయన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక విషయం అయితే దానికి మించి ఇక్కడ విషయం ఏంటంటే క్యాలిబర్. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలోని మంత్రుల కంటే కూడా ఎక్కువ సందర్భాల్లో విదేశాల్లో కానీ దేశీయంగా కానీ తెలంగాణ వాయిస్ గా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కేటీఆర్ గారు. తర్వాత రెండోది హిందీ విషయం. హిందీ విషయానికి వస్తే హిందీని ఎవరు తెలంగాణలో కాదనరా, హిందీ చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడు ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు తెలంగాణలో, చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. చాలా మంది ఒకటి తెలంగాణ గత 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అద్భుతమైన ప్రగతి వల్ల కూడా ఇక్కడ అవకాశాలు పెరిగి చాలా మంది ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవటం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళకున్న సౌలభ్యం ఏంటంటే ఇక్కడ తేలిగ్గా హిందీలో నడుస్తుంది. వాళ్ళ హిందీ భాష వాళ్ళ స్థానిక భాష ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది. కానీ ఇంతగా హిందీ మాట్లాడగలిగినటువంటి తెలంగాణలో కూడా హిందీ గురించినటువంటి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం దీన్ని బలవంతంగా ఏదో ఆధిపత్యం లాగా అహంకారం లాగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం నుంచి దానికి వ్యతిరేకత అనేది వస్తుంది. మీరు గతంలో చరిత్రలో చూస్తే నాకు బాగా గుర్తు, నేను చదివిన పుస్తకాల్లో రష్యన్ భాషని సోవియట్ యూనియన్ ఉండగా రష్యన్ భాషను మిగతా దేశంలో 14 రాష్ట్రాల మీద 15 రాష్ట్రాలు మొత్తం రష్యా ఒక రాష్ట్రం రుద్దే ప్రయత్నం చేసి ఆ రోజు అభాసుపాలు ఎలా అయిందో సోవియట్ యూనియన్లోని కేంద్ర ప్రభుత్వం అంటే ఆ రోజు ఉన్నటువంటి రష్యా జాతి, అదే నాకు చరిత్రలో గుర్తు. మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషల ప్రాబల్యం పెరిగింది రష్యా భాష రుద్దపోతే. అట్లాగే ఈ రోజు ఏంటంటే మామూలుగా ఉన్న దేశాన్ని మామూలుగా ఉండనివ్వకుండా హిందీ భాషకి ఎవరికి వ్యతిరేకత లేదు. హిందీ భాష పట్ల అవసరమైతే అందరం మాట్లాడుతున్నాం. ఎవరన్నా వచ్చి మనల్ని హిందీలో ప్రశ్నిస్తే మనకు వచ్చినంతలో మనం జవాబు చెప్తున్నాం. కానీ ఈ రోజు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే హిందీ భాష పట్ల వ్యతిరేకతను వీళ్ళే తెచ్చి పెడుతున్నారు. ఆ మాటకు వస్తే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి హిందీ తప్పితే ఇంకేమీ రాదు. దక్షిణ భారతదేశంలో ఉన్న చాలా మందికి చాలా భాషలు వచ్చు, కానీ మెజారిటీ ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళకి హిందీ వచ్చు. వాళ్ళతో మనం ఈ దుర్మార్గమైన ప్రయత్నం హిందీ భాషను రుద్దే ప్రయత్నం వల్ల మనం వాళ్ళతో హిందీ మాట్లాడమంటే, మనకు వచ్చినా మాట్లాడమంటే ఈ రియాక్షన్ వస్తే ప్రజల నుంచి ఏం చేస్తారు? ఎవరు నష్టపోతారు? వీళ్ళ ప్రయత్నం వల్ల ఉత్తరాది రాష్ట్ర సామాన్య ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. హిందీ భాష పట్ల అందరికీ గౌరవం ఉంది, అభిమానం ఉంది. మేమంతా హిందీ సినిమాలు చూస్తాం, చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తానే పెరిగాం. కానీ ఈరోజు దాన్ని రుద్దే ప్రయత్నంలో దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాయి. దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఉత్తరాదిన హిందీ మాట్లాడిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రయత్నం మంచిది కాదు. రెండోది ఏంటంటే కేటీఆర్ గారు ప్రస్తావించింది ఫెడరలిజం గురించి. ఫెడరలిజం దేశానికి, ఈ దేశం ఫెడరలిజం లేకుండా మనజాలదు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వం అనేది ప్రధానమైంది, దానిలో ఏకత్వం ఉన్న దేశం ఇది. మనందరం ఒకే ట్యూన్కి జనగణ మనకో ఇంకో దానికో మనం స్పందిస్తాం, మన హృదయాలు స్పందిస్తాయి. కానీ ఇట్లాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశాన్ని మీరు ఐరన్ చేయాలంటే, దీన్ని మొత్తాన్ని ఏకంగా ఒకే ఒకలాగా మీరు అనుకున్న హిందీ, హిందుస్థాన్ లాగా చేయాలనుకుంటే ఖచ్చితంగా రియాక్షన్ వస్తుంది. అదే కాదు, మీరు కేవలం సాంస్కృతిక పరంగానే కాదు, ఆర్థిక వనరుల పరంగా కూడా కేంద్రీకరణ చేస్తున్నారు. రాష్ట్రాల హక్కుల్ని సర్వనాశనం చేస్తా కాలరాస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతుంది భారీ ఎత్తున. రాష్ట్రాలకి ఏ హక్కులు మిగులుతున్నాయి? సెస్లు, సర్చార్జీల పేరుతో వీళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్రాలకి రావాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం కొల్లగొట్టి తనకు కావాల్సిన రాష్ట్రాలకు మళ్లించుకుంటుంది. అందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకి నిధుల విషయంలో అన్యాయం జరుగుతుంది. సెస్లు, సర్చార్జీలు ఎంత పెరిగినాయి? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెస్లు, సర్చార్జీలు ఎంత పెరిగినాయి? సెస్లు, సర్చార్జీల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి వాటా రాదు. కాబట్టి సెస్లు, సర్చార్జీల రూపంలో పన్నులు వసూలు చేసి అది తనే అట్టి పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తనకు కావలసిన వాళ్ళకి అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో చేస్తుంది ప్రభుత్వం. ఈ తీరు వల్ల ఎన్నో రాష్ట్రాలు నష్టపోతలేవు. గుజరాత్ లాంటి రాష్ట్రాలకు మీరు అనుకూలంగా చేసుకుంటున్నారు, ఎంపీలో మీ ప్రభుత్వం ఉంటే దానికి అనుకూలంగా చేసుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్కి అనుకూలంగా చేసుకుంటున్నారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు నిధుల విషయంలో. ఇది నాకు గుర్తున్నంతలో ఫ్రంట్ లైన్ పత్రిక చాలా బ్రహ్మాండమైన ఫెడరలిజం మీద ఒక ఇష్యూ, ఫిస్కల్ ఫెడరలిజం మీద ఒక ఇష్యూ గత సంవత్సరం క్రితం అనుకుంటే సంవత్సరం క్రితం బ్రహ్మాండమైన ఇష్యూ తెచ్చింది. మొత్తం ఒక ఇష్యూ. అందుకని ఏంటంటే ఈ రోజు తర్వాత డిలిమిటేషన్, జనాభా నియంత్రణలో విజయవంతంగా ముందుకెళ్లిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ రోజు అన్యాయం జరుగుతుంది. నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన ఒక అంశం దీనిలో ప్రధానంగా కేరళ రాష్ట్రం 1950 తర్వాత కేవలం జనాభా దాంది 69% పెరిగింది. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 239% పెరిగింది. అంటే 4 రెట్లు ఎక్కువ కేరళ కంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరిగింది.
ఈ మేరకు మీరు కనుక డిలిమిటేషన్ చేసి రాష్ట్రాల్లో ఎమ్మెల్యే పదవుల్ని ఆ మేరకు ఎంపీ పదవులను ఆ మేరకు నిర్ణయిస్తా పోతే కేంద్ర పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏం కావాలి? ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం గురించి ఇప్పటికే ఇంత చర్చ జరుగుతుంటే మీరు వచ్చిన తర్వాత ఇంత ముందు ఎప్పుడు ఇంత చర్చ లేదు. జనరల్ గా ఏమనుకునే వాళ్ళం అంటే యూపీ నుంచే ముఖ్యమంత్రి అవుతారు, అదే ప్రధానమంత్రి అవుతారనే మాట మాత్రమే ఉండేది తప్పితే వాళ్ళేదో మనకు అన్యాయం చేస్తున్నారనే మాట గతంలో ఇంత లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది వాళ్ళు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు అనేది వస్తుంది. కాబట్టి దీనికి బాధ్యులు మీరే ఖచ్చితంగా. కాబట్టి ఇట్లాంటి అన్యాయం దక్షిణాది రాష్ట్రాలకు చేయకండి. అవసరమైతే జనాభాలో ప్రోగ్రెసివ్ గా ఉన్న జనాభా నియంత్రణలో ఆ రోజు ఇచ్చిన 70లో ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ప్రోగ్రెసివ్ గా జనాభాను తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేయడానికి ట్రై చేయండి. వీటి డీలిమిటేషన్ వీటికి ఎక్కువ స్థానాలు వచ్చేటట్లు దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. ఇచ్చే డీలిమిటేషన్ ఇచ్చే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో మీరు దక్షిణాది రాష్ట్రాలకు మరింత మేలు చేసినట్లు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ స్టేట్స్ మిగతా రాష్ట్రాలకి దారి చూపించింది. ఒక నిమిషం నరసింహారెడ్డి గారు ఒక మాట చెప్తాను, చెప్పండి. బాబారావు గారు చెప్పినట్టు ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం భారత సమాజంలో మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ మనది. బీజేపీ వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే బలమైన కేంద్రము బలహీనమైన రాష్ట్రాలు. వాళ్ళ స్లోగనే అది. బహుళత్వాన్ని గౌరవించే సాంప్రదాయం అటు ఆర్ఎస్ఎస్కు లేదు, ఆర్ఎస్ఎస్ నడుపుతున్న బీజేపీకి లేదు. అంటే దేశమంతా ఏకశిలా దృశ్యంగా ఉండాలి. ఒక మతము ఆచారాన్ని పాటిస్తున్న వాళ్ళు ఒకే రాజకీయమైన ఆలోచనతో కలిగి ఉండాలి. ఒకే మతం ఆచరిస్తున్న వాళ్ళు ఆ మతస్థులందరూ కూడా ఒకే రాజకీయమైన ఆలోచనలు కలిగి ఉండాలనే ఒక అశాస్త్రీయమైన వెనకటి కాలం మధ్యయుగాల నాటి పరిపాలన. రెండో అందుకే చూడండి మీ స్లోగన్స్ ఎట్లుంటాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటారు, ఒకే దేశం ఒకే ట్యాక్స్, ఇప్పుడు ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే పార్టీ, లాస్ట్కి వచ్చేవారు ఒకే దేశం ఒకే నాయకుడు మోడీ. ఇది ఏమవుతుందంటే మీరు భారత సమాజానికి సూటు కాదు. మీరు ఎన్నాటికైనా ఫెయిల్ కావాల్సిందే దీంట్లో. ఎందుకంటే ఇక్కడ ఉన్న దరిదాపు కొన్ని వేల భాషలు, వేల సంస్కృతులు, వేల పండుగలు, ఇన్ని రకాలమైన ఈ సమాజాన్ని మొత్తం కలిసి ఉంచేది మనకు రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం మీదనే దాడి చేస్తారు. సెక్యులరిజం అనేది ఉండకూడదు, లౌకిక తత్వం అనేది ఎట్లా పెడతారు మీరు? ఈ రకమైన దాడి ఎందుకు వస్తుంది మీకు? ఏ పార్టీ అయినా అడుగుతలేదు కదా. బహుళత్వాన్ని ఎందుకు గౌరవించరు మీరు? ఏకశిలా దృశ్యంగా భారతదేశం ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు. ఇప్పుడు అట్లా కోరుకునే దేశాలని నాశనం అయిపోయినాయి కదా. ఇస్లామిక్ స్టేట్స్గా ఉన్న ఏ దేశం బాగుందండి ఇలా? ఏ దేశం బాగుంది చెప్పండి? ఇరాన్ బాగుందా? ఇరాక్ బాగుందా? పాకిస్తాన్ బాగుందా? ఏది బాగుంది చెప్పండి? ఒక దేశం అంటే ఒకే మతం, హిందూ రాష్ట్ర స్థాపన. ఎట్లా చేస్తావు హిందూ రాష్ట్ర స్థాపన? మిగతా వాళ్ళంతా ఎటుపోవాలి? ఒక మూర్ఖపు ఆలోచనతో కొంత ఈ మధ్య రాడికల్ ఇది హిందూయిజంతో యువకులను రెచ్చగొట్టడము, కొంతమంది వాళ్ళలో ఉన్న ఒక మూర్ఖులు ఉంటారు సమాజంలో, వాళ్ళని ముందుకు పెట్టి మాట్లాడటం తప్పితే ఇలా ఏం లేదు. ఖచ్చితంగా భారతదేశంలో బహుళత్వాన్ని గౌరవించాల్సింది ఏ పార్టీ అయినా కానీ. మనం రాజ్యాంగం అట్లా రాసుకున్నాం, అంబేద్కర్ గారు రాసినా మిగతా రాసినా ఆ విధంగా రాసుకున్నాం మనం. రైట్. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ గారు చెప్పారు. ప్రధానంగా ఏదైతే మోడీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే ప్రధానంగా ఏదైతే నదీ జలాలకు సంబంధించి కూడా ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ సెషన్లో నదీ జలాలకు సంబంధించి ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. అలాగే ఎంపీలు కూడా వారి యొక్క నిజాయితీని ఈరోజు ఈ జరిగేటువంటి పార్లమెంట్ సెషన్లో కూడా తెలపాలని చెప్పేసి కోరుతున్నటువంటి సంబంధించి నరసింహారెడ్డి గారు, ఈ పార్లమెంట్ సెషన్లోనన్న నదులకు సంబంధించి ఇక్కడ ఎంపీలు ఏమైనా ప్రస్తావించారా? ఒకటండి, నిన్న జరిగిన అఖిలపక్ష అంటే అన్ని పార్టీల పార్లమెంటు ముందు పిలిచి మాట్లాడే ఆనవాయితీ మొదటి నుంచి వస్తుంది. నిన్న పెట్టిన దాంట్లో జాతీయ సమస్యలు ఉన్నాయి, మన తెలంగాణకు సంబంధించి 2-3 అంశాలు ఉన్నాయి. ఆ రెండు వేరువేరుగా మాట్లాడుకోవాలి మనం. జాతీయ అంశము ప్రతిపక్షాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న అంశము, కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది టూరిస్టులను అమానుషంగా కాల్చి చంపినారు. భార్యల ముందే భర్తల్ని కాల్చి చంపినారు. ఒక మతమని చెప్పి కూడా వాళ్ళు కాల్చి చంపడం జరిగింది. మరి హిందూ మతానికి మేమే ఛాంపియన్లము, మమ్మల్ని మించినోడు లేడు అని భుజాలు దాడుకునే మోడీ గారు ఇంతవరకు టెర్రరిస్టులను పట్టుకోలేదు. మీరు పాకిస్తాన్ మీద అటాక్ చేసినామంటారు, శిబిరాలు అంటారు, అదంటారు, ఇదంటారు. అసలు చంపిన టెర్రరిస్టులను ఇంతవరకు మీరు పట్టుకోలేకపోవడానికి గల కారణం ఏంది? ఉగ్రవాదులు పట్టుకోలేకపోవడానికి గల కారణము ఆపరేషన్ సింధూర్ అని ఒక పెద్ద ఎత్తున ఇండియాలో ఒక లేనిపోని హైప్ క్రియేట్ చేసి చెప్పినారు. ప్రజలంతా కూడా నమ్మినాం, మేము కూడా చెప్పినాం ఆపరేషన్ సింధూర్ మద్దతు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం వెంట ఉండాలి, ప్రజలందరూ ఉండాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి నిజంగా కూడా. ఎవరు దీంట్లో ఏమీ విమర్శించలేదు మిమ్మల్ని.
పాకిస్తాన్ మీద సైనిక చర్య చేయకుండా ఉగ్రవాదుల్ని అక్కడ మట్టుబెట్టడం కష్టమని చెప్పినారు. ఎందుకంటే వాళ్ళే అక్కడ క్యాంపులు పెట్టి ప్రభుత్వమే నడిపిస్తుంది కాబట్టి. మీరే చెప్పినారు అట్లా చేస్తామని, పాకిస్తాన్ బుద్ధి చెప్తామన్నారు. ఏమైందో తెలియదు, వారం 10 రోజులు కాగానే పాకిస్తాన్ కాలం వేరానికి వచ్చింది అని మనకంటే ముందే ట్రంప్ ప్రకటిస్తాడు. ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి నేను వాణిజ్యం బంద్ చేస్తా అంటే యుద్ధం బంద్ చేసిండ్రు. కాల్పుల విరమణ ఇక్కడ ప్రకటించకముందే మోడీ 4-5 గంటల ముందే ఆయన అమెరికా నుంచి ఆయన ప్రకటన, ఆ వీడియోలో మనం చూసినాం. ఇంతకు పాకిస్తాన్ ఏమన్నది, అక్కడ ఉన్న డీజీఎం అనేటోడు ఒకడు, డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఒకడు, ఇక్కడ ఒక ఆయనకు ఫోన్ చేసి డీజీఎం ఫోన్ చేసి, ఒక అధ్యక్షుడు మాట్లాడలేదు, ఓ ప్రధానమంత్రి మాట్లాడింది కాదు, ఒట్టిగానే జాతిని మొత్తం నిర్వీర్యం చేసే విధంగా మీకు చేసింది. తర్వాత వచ్చిన రూమర్స్ కాదు, వాస్తవాలు ఏందో మరి మీ ప్రభుత్వమే చెప్పాలి. ట్రంప్ ఆదానిని 5 కేసులు ఉన్నాయి, 5 కోట్ల కేసులు ఉన్నాయి కాబట్టి తీసేసి లోపటేస్తాం అని బెదిరిస్తే, వాణిజ్యం బంద్ చేస్తా అని బెదిరిస్తే ట్రంప్కు లొంగిపోయి మీరు ఈ ప్రకటన చేసినారనేది కూడా దేశవ్యాప్తంగా వచ్చిన గుసగుసలు, దాంట్లో వాస్తవం కూడా ఉన్నది. దీని మీద ఒక విచిత్రమైన ఏంటంటే, పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ బంద్ చేసిన తర్వాత పార్లమెంట్ నుంచి ఒక 70-80 మంది ఎంపీలను, బహుశా అన్ని పార్టీల ఎంపీలను కూడా ఒక 50 దేశాలకు 40 దేశాలకు పంపించారు. దేని చెప్పి పంపించినారంటే, భారతదేశంలో పాకిస్తాన్ అనేది ఇట్లా ఉగ్రవాద సంస్థగా ఉంది, ఇక్కడ ఉగ్రవాద చర్యలు చేపడుతున్నారు, మా దేశం ఇంటిగ్రిటీని దెబ్బ కొడుతున్నారు, కాశ్మీర్ అనేది మాదే అని చెప్పి రావాలి మీరు అని పంపించారు. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఏ పార్లమెంటు మెంబర్లు అయితే నువ్వు ఇతర దేశాలకు పోయి కన్విన్స్ చేయాలి, భారత స్టాండ్ గురించి మా వైపు నిలబడాలని మద్దతు కోసం ప్రకటించి పంపించినావో, అసలు అదే పార్లమెంట్లో పెట్టమని బిల్లు చర్చిద్దామని ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. 265 మందికి పైగా ఎంపీలు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసినారు, రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ గారు రాష్ట్రపతి గారికి ఉత్తరం రాసినాడు, ప్రెస్కి రిలీజ్ చేసినారు. మీరు పార్లమెంట్లో ఎందుకు చర్చించరు, ఏమి జరిగింది ఆపరేషన్ సింధూర్లో అనేది ఎందుకు మీరు ప్రజల ముందు పెట్టడానికి, పార్లమెంట్ల ముందు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు అని అడిగినారు. దానికి సమాధానం లేదు. ఈ సందర్భంగా చరిత్రలో ఒక జరిగిన విషయం బీజేపీకి సంబంధించి చెప్పవలసిన అంశం ఉంది. 62లో మొదటిసారి చైనాతో యుద్ధం జరిగింది. 65 కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా చనిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ 62లో యుద్ధం జరిగినప్పుడు భారతదేశం ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అప్పుడు జనసంఘ్, అప్పుడు ఇంకా బీజేపీ లేదు, జనసంఘ్ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు నెహ్రూని డిమాండ్ చేసినాడు, ఒక ప్రత్యేకమైన పార్లమెంటు సెషన్ పెట్టు, భారతదేశం ఎందుకు ఓడిపోయిందో నువ్వు వివరణ ఇవ్వాలి, మనం ఎంతమంది సైనికులను కోల్పోయినాము, ఎన్ని విమానాలు ధ్వంసం చేయబడ్డాయి భారత విమానాలు అని అలా వాజ్పేయి గారు డిమాండ్ చేసినారు. మరి వాజ్పేయి గారి డిమాండే ఇవాళ ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి మిమ్మల్ని. ఏం ఆశయాస్త్రం ఉంది దాంట్లో, నువ్వు పెట్టలేకపోవడానికి గల కారణం ఏంది? ఏ లాలూచి లేకపోతే మీకు భయం ఎందుకండి మోడీ గారు? జరిగింది జరిగినట్టు చెప్పండి, చెప్పడానికి అక్కడ ఉండదు. ఇక ఇంకొకటి దీనికి సంబంధించి ట్రంప్ యొక్క వ్యాఖ్యలు పదే పదే చెప్తే, ఆయన నా వలన అయిందని ఆయన చెప్తే వీళ్ళు ఖండించరు, ఎవరో ఒక మంత్రితో ప్రకటన ఇప్పిస్తారు. మరి ట్రంప్ మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి మాట్లాడాలి కదా భారతదేశం నుంచి, ఆ సమాన స్థాయిలో నువ్వు చెప్పాలి కదా. అప్పుడు ఇందిరాగాంధీ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇందిరాగాంధీ పాకిస్తాన్ మనకు యుద్ధం జరిగినప్పుడు 71 ప్రాంతంలో డైరెక్ట్గా నిక్సన్, ఆయన నెక్సన్ ఎవరుండ్రు అప్పుడు ఆ ప్రెసిడెంట్ డైరెక్ట్ బలగాలనే పంపిండు. పంపితే ఇందిరాగాంధీ జరిగిన తర్వాత చెప్పింది, అమెరికా ఈజ్ అవర్ ఫ్రెండ్, దే ఆర్ నాట్ అవర్ బాస్ అని చెప్పింది ఆమె. స్ట్రింజెంట్ గట్టి నిర్ణయం తీసుకొని అమెరికాను వ్యతిరేకించింది ఆమె. అప్పుడు పాకిస్తాన్ మళ్ళా విడగొట్టింది ఒక దేశంగా. 71-72 వారిలో బంగ్లాదేశ్ ఏర్పడ్డది. మీరు ఆ పని కూడా చేయలే కదా. ఇప్పుడు మన వాళ్ళని చంపితే కూడా ఏదో రాజకీయం చేసి ఆపరేషన్ సింధూర్ అని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చుడు తప్పితే, పేర్లు గంభీరంగా పెట్టుడు తప్పితే, అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రధానమంత్రి గారికి ఎందుకు వెనకాడుతుండనేది కూడా ఇవాళ పార్లమెంట్లో జాతీయ సమస్య. అది రెండో జాతీయ సమస్య ఏంది ఇప్పుడు? రెండో జాతీయ సమస్య ఏంటంటే 42 దేశాలు తిరిగి వచ్చిండు మోడీ గారు అని చెప్తున్నాడు. గొప్పలు, మంచిది, సంతోషం. ప్రధానమంత్రి గారు నిలబడి జాతీయంగా అంతర్జాతీయంగా సంబంధాలు మెయింటైన్ చేయాలి. మరి 2 సంవత్సరాల నుంచి రగిలిపోతున్న మణిపూర్ పోవడానికి తీర్తలేదా మీకు? 100 మంది చనిపోయినారు, ఆస్తులకు అసలు అక్కడ ఏమన్నా చేస్తున్నారా?
అడిగి పోయి సందర్శించవచ్చు కదా, ఆ మంటలు ఆర్పొచ్చు కదా. 42 దేశాలు తిరిగిన మనం ఎట్లా చెప్తే అట్లా భారత్ మొత్తం మద్దతు వస్తుంది అంటారు. ఇంత చేస్తే కూడా IMF ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో 8,000 కోట్లు వాళ్ళ పాకిస్తాన్కు రుణం ఇచ్చారు వాళ్ళు. ఏది మరి 23 దేశాలు ఉంటే ఒక్క భారతదేశం తప్పితే 22 దేశాలు మద్దతు ఇచ్చిన ఇవ్వమని చెప్పిన డబ్బులు ఒప్పియండి అన్నారు. మరి ఏది మీ అంతర్జాతీయ దౌత్య విజయం ఏది? మాకు చేష్టలలో కనపడాలి కదా. పాకిస్తాన్కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రాకుండా, అప్పు రాకుండా మీరు ఆపగలిగిపోయారు. రైట్, ఇది కదా విషయం. ఇక మన తెలంగాణకు సంబంధించి ఆలోచిస్తే 8 సభ్యులు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు. ఒక్కనాడు వచ్చే నిధుల గురించి మాట్లాడాడు. ఇవాళ బనకచర్ల ఇంత బర్నింగ్ ఇష్యూ దరిదాపు 200 TMC చంద్రబాబు నాయుడు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు బలం మీదనేమో ఆయన ప్రభుత్వం ఆధారపడింది. మోడీ చంద్రబాబు ఏం చెప్తే అది వినే పరిస్థితులు ఉంది ఆయన, లేకపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఉంది. అట్లాంటి టైంలో బీజేపీ ఎంపీలు మాట్లాడరు, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. ఏది మాట్లాడరు. అక్కడికి పోయిన తర్వాత ఇద్దరు ఒకే రకమైన లైన్లో నడుస్తున్నారు అనడానికి మనకి ఇప్పుడు బనకచర్ల ఇష్యూనే కారణం చూస్తే తెలుస్తుంది. అది సపరేట్ చర్చ ఉంది కాబట్టి నేను చర్చిస్తలేను, కానీ పార్లమెంట్లో మాట్లాడాలి ఖచ్చితంగా. ఒక బీఆర్ఎస్ మాత్రమే ఆ రాజ్యసభలో మాట్లాడుతున్నాం, గట్టిగా పట్టుబడుతున్నాం. బనకచర్లను 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వ్యతిరేకించినాయి. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వ్యతిరేకించినాయి. CWC వ్యతిరేకించింది, సెంట్రల్ వాటర్ కమిషను. NWA వ్యతిరేకించింది, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వ్యతిరేకించింది. GRNB వ్యతిరేకించింది, గోదావరి బోర్డు వ్యతిరేకించింది. అయినా నీ ముఖ్యమంత్రితో మాట్లాడితే చంద్రబాబుతో మాట్లాడుతూ అంటే ఆంతర్యం ఏంటండి? అసలు ఈ ముఖ్యమంత్రులు మాట్లాడేది ఏంది? దానికి ఎపెక్స్ కౌన్సిల్ ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, సాధికారిక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా రావాలి. ముఖ్యమంత్రులు వేస్తే అయిపోద్ది ఒకటేనే. నీ గురువు దక్షిణంగా నువ్వు రేపు ఇవ్వాలనుకుంటావు. ఇప్పుడు బీజేపీ కుట్ర కూడా మనకు తెలుస్తుంది, వార్త తిన్నాం. ఛత్తీస్గఢ్ పైన ఉన్న రాష్ట్రాలు ఏం మాట్లాడతలేదు, మహారాష్ట్ర 2 బీజేపీ గవర్నమెంట్లే ఉన్నాయి. అంటే రేపు రేవంత్ రెడ్డి లెటర్ ఇస్తే ఓకే అంటే లైన్ క్లియర్ అన్నట్టు అనుకోవాలా తెలంగాణ ప్రజల్ని? ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మాట్లాడాలి కదా ఈ రాష్ట్రాలు. పోలవరం కడుతుంటే వ్యతిరేకించరండి వీళ్ళు. పోలవరం మీదనే అభ్యంతరం చేసిరు. పోలవరం మీద అభ్యంతరం చేసిన ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు పోలవరం DPRలో లేని కుడికాలో నుంచి 200 TMCని బనకచర్ల పెన్నా బేస్కు తరలిస్తా అంటే వీళ్ళు ఏం మాట్లాడరు. పోలవరంలో లేని DPRలో లేని 200 TMCని దొంగతనంగా చంద్రబాబు కృష్ణా బేసిన్ తరలించి ఆ నుంచి పెన్నా బేసిన్కు తరలిస్తా అంటే వీళ్ళు ఏం మాట్లాడరు. పోలవరాన్ని వ్యతిరేకించే రాష్ట్రాలు అవును తీవ్ర అభ్యంతరం చేసినారు. ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ వచ్చింది. దీనిపైన ఎందుకంటే దీంట్లో తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ రైతాంగాన్ని మిగతా వాళ్ళు తెలంగాణ వాదులంతా కూడా పోలవరాన్నే వ్యతిరేకించిన పొరుగు రాష్ట్రాలు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు పోలవరంలో DPRలో లేనిది, ప్లానింగ్లో లేనిది, శాంక్షన్స్ లేని, ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేని, CWC ఆమోదం లేనిది, హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేనిది కుడికాలం నుంచి తీసుకుపోయి పెన్నా బేసిన్ వేస్తా, నేను బనకచర్ల తూములు వేస్తా, ఆ నుంచి నేను ఇష్టం వచ్చినట్టు 4 తూములు తెరుచుకొని ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతా అంటే ఇది జల దోపిడి కాకుండా ఏంటండి? నదుల అనుసంధానం అంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే అసలు నదుల అనుసంధానం ఏం చెప్పండి? ఇంతవరకు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగలేదు. నదుల అనుసంధానం అంటే ఫస్ట్ ఉన్న నదులు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రానికి ఫస్ట్ పంచండి. 20 సంవత్సరాల ట్రిబ్యునల్ నడుస్తున్నాయి, 15 సంవత్సరాల ట్రిబ్యునల్ నడుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 రాష్ట్రాలు 11 నెలలు అయిపోయింది, 11 ఏళ్ళు అయిపోయింది. మరి ఇప్పుడు కృష్ణా జలాల పంపిణీ జరిగిందా? మాకు తెలంగాణ రాష్ట్రానికి 763 CMT జలాలను మేము కొట్లాడుతున్నాం. కేసీఆర్ గారు కొట్లాడబట్టికి సెక్షన్ 3 ప్రకారం ఒక సపరేట్ ట్రిబ్యునల్ వచ్చింది. ఆ ట్రిబ్యునల్లో తెలంగాణ రాష్ట్రం వాదిస్తున్నది. అప్పుడు ఇప్పుడు కూడా 763 TMC కావాలి, 75% పారివారిక ప్రాంతం ఉందని. ఈ ముఖ్యమంత్రి తిక్కలోడు ఈయనకు తెలియదు, ఆయన 500 TMC చాలు నువ్వు ఏమైనా చేసుకుంటాడు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు నీళ్లు తెలియదు, రద్దు తెలియదు, నీతి లేని నీళ్ళ మంత్రి ఈయన అంటాడు ఆయన 500 అన్నాడు అని చెప్పి 560 అంటాడు. అరే పిచ్చోళ్ళారా, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది 763. అక్కడ అడ్వకేట్లు కానీ ఇంజనీర్లు కానీ కొట్లాడుతుంది ట్రిబ్యునల్ ముందు 763కు. అంటే మీరు ఈ చంద్రబాబుతో కుమ్ముక్కైరు అనడానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోదా? మీరు మరి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోరా? చదువు రాదా మీకు? ఏలు ముద్రగలనా మీరు? ముఖ్యమంత్రి నీళ్ళ మంత్రి ఏం పరిపాలిస్తున్నారండి? ఇంత అన్యాయమా? రాజకీయాలు ముఖ్యమంత్రి కావచ్చు, రేపు పోవచ్చు, ఇంకోళ్ళు రావచ్చు, ఎవడో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. కానీ శాశ్వతంగా ఒక నీటి హక్కును తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఆంధ్రప్రదేశ్కు దారపోస్తా అంటే రేపు అది ఎట్ట వెనుకకు రావాలి. ఒక్కసారి పని మొదలుపెట్టినాక కోర్టులు కూడా ఇవ్వవు నేషనల్ వేస్ట్ కింద.
రైట్. శాశ్వతంగా ఒక 200 టీఎంసీని రాష్ట్రం కోల్పోయే పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తే దేనికి నీకు ప్రజలు అధికారం ఇచ్చింది? నీటి వాటాన్ని సరిగ్గా కొట్లాడాలి తెలంగాణ తరఫు నుంచి కదా నీకు అధికారం ఇచ్చింది. రైట్ రైట్ సార్. ఇంకా లోతుగా ముఖ్యంగా ఏదైతే బర్నింగ్ ఇష్యూగా ఉన్నటువంటి బనకచలకు సంబంధించి దానికి సంబంధించి 200 టీఎంసీలకు నీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ పార్లమెంటు సెషన్ ఉంది. ఈ సెషన్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతుందా జరగదా అనే అంశంపైన అందరిలో ఉత్కంటుంది. తెలంగాణ ప్రజలకు నిజాలు తేలాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇక్కడ నుంచి పంపించినటువంటి 16 మంది ఎంపీలు ఈ ఇష్యూకి సంబంధించి పార్లమెంట్లో చర్చిస్తారా, చర్చించారా, చర్చిస్తే ఏ అంశంపైన చర్చిస్తారు, వాళ్ళ నిజాయితీ దీంతో తేటతెల్లమయ్యే అవకాశం ఉందని చెప్పేసి యావత్ 4 కోట్ల మంది ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పాపారావు గారు ఇవాళ ఖచ్చితంగా ఇంటర్స్టేట్ ఇష్యూ బనకచర్ల ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర మధ్య చిరకాలంగా నలుగుతున్న నీటి వివాదం అంటే అనేక సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా నీళ్లు న్యాయ ప్రాతిపదికన పంపిణీ జరిగింది. అన్యాయంగా కొల్లగొట్టడానికి ఎవరికి అవకాశం రాలా. కానీ ఈరోజు జరుగుతున్న దానిలో ఏంటంటే ఏకపక్షంగా అన్ని కేంద్ర ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చాది, లేకపోతే పర్యావరణానికి సంబంధించి అన్నిటినీ కాదని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు అనుకొని వాళ్ళిద్దరు ఇష్టానుసారంగా ఒక కమిటీ వేసుకుని కమిటీ నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి ఉంటామని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎట్లాంటి హక్కు ఉంది? ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి పని చేయటం అనేది ఆయన పదవిని దుర్వినియోగం చేయటం, తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ద్రోహిగా తన పదవిని దుర్వినియోగం చేయటం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే మిగతా ఇన్ని సెంట్రల్ బాడీస్, కేంద్ర బాడీస్ అన్నీ ఉండగా వాళ్ళందరూ కలిసి వాటిల్లో జరగాల్సిన వాటి వేదికల మీద జరగాల్సిన నిర్ణయాలు ఈరోజు వీళ్ళిద్దరూ ఒక కమిటీకి అప్పచెప్పి దాని ప్రకారం నిర్ణయం చేస్తా పోతాం అనేది ఖచ్చితంగా ఏంటంటే ఏకపక్షంగా చంద్రబాబుకి గోదావరి జలాన్ని కట్టబెట్టే ఇది. ఒకసారి కనుక హక్కు పోయేటట్లయితే కనుక గోదావరి నీళ్ళ మీద, ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చదివాను, ఎవరితో గుర్తులేదు కానీ అసలు మిగులు జలాలు సముద్రంలోకి పోవటం ఈ ప్రస్తావనే లేదు గోదావరిలో, అట్లాంటివి లేవని చెప్పి నీటి నిపుణులు ఒక ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ పేరుతో సముద్రంలోకి పోతున్న నీళ్ల పేరుతో మిగులు జలాల పేరుతో తెలంగాణకి న్యాయబద్ధంగా చెందాల్సినటువంటి హక్కు అయినా, ఎందుకంటే తెలంగాణలో 700 కిలోమీటర్ల పైన గోదావరి జలాలు ప్రవహిస్తాయి. గోదావరి ప్రవాహం 700 కిలోమీటర్ల పైన తెలంగాణలో పోతుంది. అట్లాంటి దాని మీద ఇప్పుడు మనం వాడుకుంటున్న ఇంకా చాలా హక్కు ఉంది మనకి అది. కాబట్టి ఏంటంటే దీన్ని కొల్లగొట్టే ప్రయత్నం అనేది పూర్తిగా అన్యాయం. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో దానికి సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు లేరు. కాబట్టి గతంలోనే కేసీఆర్ గారు చెప్పుకున్నారు ఎన్నికలప్పుడే మన కేంద్రంలో ఎంత బలం ఉంటే మనకు అన్ని హక్కులు ఉంటాయని. కానీ దురదృష్టవశాత్తు ఎంపీ స్థానాలు గెలవలేకపోయింది టీఆర్ఎస్. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంతవరకు దీనిలో వాయిస్ రైట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు అని మరి రేవంత్ రెడ్డి గారు ఏమో ఏకపక్షంగా ఇది చేస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉండి తీరాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది తెలంగాణ వాళ్ళు కాబట్టి వీళ్ళు 8 మంది అయినా వాళ్ళలో ఖచ్చితంగా తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణకు అన్యాయం జరగకూడదని కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాయిస్ రైట్ చేయాలి. ఖచ్చితంగా లోపల చర్నింగ్ అనేది ఉండాలి. లేకపోతే కనుక రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల కాంగ్రెస్ తెలంగాణలో భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందనేది కూడా వాళ్ళు ఫీల్ అయి తీరతారు ఖచ్చితంగా, వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు నోరెత్తకుండా ఉండేటట్లయితే శాశ్వతంగా తెలంగాణలో కాంగ్రెస్ సమాధి. దాంతోపాటుగా ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్కి ఏమవుతుంది అనేది పక్కన పెడితే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుద్ది, తెలంగాణ మోసపోద్ది అనేది ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఇక్కడ. కాబట్టి ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏమాత్రం తమ కేంద్ర నాయకత్వాన్ని, ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వాములే, మోడీ గారి పిలిచి లేకపోతే వాళ్ళ మధ్యవర్తిత్వం ప్రాతిపదిక మీద కేంద్ర మంత్రులతో కలిసి మాట్లాడుకుంటుంది ఇది. కాబట్టి ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వాన్ని, లేకపోతే ఇంకో రకంగా మోడీ గారు కూడా తెలంగాణ గతంలో చాలాసార్లు వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి చేస్తున్న దీనిలో ఏంటంటే తెలంగాణ ఈ రోజు బలిపశువు కాకూడదు అనేది వృత్తం. ఎందుకంటే ప్రజల కోర్టులో ఉంది ఈ కేసు. కేవలం ఎంపీలు నిర్ణయించేది, వీళ్ళు వేసుకున్న కమిటీలు నిర్ణయించేది కాదు, ప్రజల కోర్టులో ఉంది. ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు దీని మీద కనుక అన్యాయం జరిగేటట్లయితే అనేది తెలిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఈ పార్టీలన్నీ భూస్థాపితం అవుతాయి. అంటే కొన్ని లీక్స్ వస్తున్నాయి కదా సార్, ప్రధానంగా కొన్ని లీక్స్ ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పిదమని చెప్పేసి కాంగ్రెస్ వర్గంలో లీక్స్ వస్తున్నాయి. ఆ లీక్స్ నిజం చేస్తూ ఈ రోజు ప్రస్తావిస్తారా, లేకుంటే వాళ్ళ నిజాయితీ నిరూపించుకుంటారా లేదనేది కూడా కొంతమంది ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. అవును, ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడాలి. అది రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి అంటే ఏంటి, ముఖ్యమైన మంత్రి నెంబర్ 1, మినిస్ట్రీలో నెంబర్ 1, అంతేగాని ఆయనేమి దేవుడు అని కాదు.
కాబట్టి ఆయన దేవుళ్లాగా వ్యవహరించాలి వీళ్ళందరికీ అతీతంగా వీళ్ళ చేతులు మెలిపెట్టి వ్యవహరించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కనుక దానికి తలొక్కితే గనక శాశ్వతంగా మూల్యం చెల్లిస్తారు రాజకీయ కెరీర్ పరంగా వాళ్ళు అనేది ఖచ్చితం. కాబట్టి అంటే వాళ్ళకి వాళ్ళు స్వతంత్ర వాయిస్ గా తెలంగాణ ప్రజలు గమనించవలసిన వాళ్ళు ఒక 2-3 విషయాలు చెప్తాను నేను. ఒకటి, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్. కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాసినారు మాకు. ఎప్పుడు ఉత్తరం రాసినాడు చంద్రబాబు నాయుడు? ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ చేసిన తర్వాత 3-4 కేంద్ర సంస్థలకు ఇంతకుముందు చెప్పినట్టు సిడబ్ల్యూసి వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించింది అంటే డిపిఆర్ పోలవరం డిపిఆర్లో లేదు ఈ 200 టీఎంసీ కాబట్టి రిజెక్ట్ అన్నది. రెండవ సంస్థ NWDA, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు అసలు ఈ నదులు అనుసంధానం చేసేది వాళ్ళు ఇండియాలో. వాళ్ళు గుర్తించాలి, మిగులు జలాల మీద అనుసంధానము చెయ్యరండి. బేసిక్ పాయింట్ రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి. నిఖర జలాలు ఉంటేనే అనుసంధానము. వరద జలాలు ఇక వస్తాయి, రేపు రావు. దాని మీద అనుసంధానం చేస్తారా నదులు? నీటి వాటాలు తేల్చకుండా. రెండో అంశం, కిషన్ రెడ్డి గారు ఎంత అర్ధరహితంగా మాట్లాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు లెటర్ రాసినట్టు. మరి ఈ తెలంగాణ ప్రజలు, నువ్వు ఇక్కడే సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నుకోబడ్డావు, అదే ప్రజలు ఎట్లేస్తే నీకు తెలియదా ఆ లెటర్లో రిజెక్ట్ చేసిన విషయం? ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టే ఫెసిలిటేటర్. ఎట్లుంటావు ఫెసిలిటేటర్? కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలో వ్యతిరేకిస్తాయి, కేంద్ర మంత్రి ఏమో ఇద్దరి మధ్య కూర్చోబెట్టి ఫెసిలిటేషన్ చేస్తా అంటాడు. ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ అండి? గమ్మతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలే వ్యతిరేకించిన కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసా తెలియదా? ఇంతకు తెలిసే చేస్తే నువ్వు ద్రోహం చేసినట్టు అంటున్న బీజేపీ వాళ్ళు. 4 సంస్థలు వ్యతిరేకించి తిప్పి పంపించిన ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రపోజల్ని. కారణాలు కూడా చెప్పినారు, సహేతుకమైన కారణాలు చెప్పినారు. పై రాష్ట్రాలు ఒప్పుకోలేదు, డిపిఆర్లో లేదు, బేసిన్ తరలించడానికి వీలు లేదు, ఇంకా గోదావరిలో అసలు జలాల పంపిణీ జరగలేదు. ఈ 3-4 కారణాల వల్ల తిప్పి పంపినారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిప్పి పంపితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతా. ఏం కూర్చోబెట్టి మాట్లాడతారండి? రెండవది, బనకచర్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ బనకచర్ల ఇష్యూ వచ్చింది కాబట్టి వ్యతిరేకించిన తెలిసి కూడా ఈయన పిలిచి మాట్లాడుతుంటాడు. అంటే మీరు లాలూచి పడ్డట్టు కాదా అని అడుగుతున్నా. రెండవది, అతి ముఖ్యమైన పాయింట్, తెలంగాణ ప్రజలు అసలు మీరు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవచ్చని ఎవడు చెప్పిండు నీకు? రేవంత్ రెడ్డికి ఎవడు అధికారం ఇచ్చిండని అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రి అయితే మాత్రం పోగలదు. నువ్వు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టావు. ఏం చేద్దామని? ఈ వాటరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదండి, నీళ్ళ సమస్య. తెలంగాణ 4 కోట్ల మంది సంబంధించిన నీటి సమస్య ఇది. హక్కును కోల్పోయే సమస్య. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలిచినవా? నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటే, నువ్వు మాట్లాడేదే నిజంగా ఖచ్చితంగా నిజమైతే నువ్వు ఎందుకు ప్రతిపక్షాలను పిలవట్లేవు? పోనీ అసెంబ్లీలో చర్చించినవా? మరి చంద్రబాబు నాయుడు ఇట్లా అంటున్న ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి ఒక రోజు పెట్టి చర్చించినవా? మంత్రిమండలి ఆమోదం ఉందా? బయటపెట్టు, శ్వేతపత్రం బయటపెట్టు. మంత్రిమండలిలో ఉన్న వాళ్ళే ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నీ మంత్రిమండలిలో ఉన్న వాళ్ళే అంటే నువ్వు మంత్రిమండలి కూడా చర్చించలేదు. మంత్రిమండలిలో చర్చించారు, అఖిలపక్షం చర్చించారు, అసెంబ్లీలో చర్చించారు. ఎవడిచ్చిన నీకు అధికారము? గురువుకేదో దక్షిణ చేయడం కోసం అన్ని పార్లమెంటు వ్యవస్థల అన్నిటి కూడా నువ్వు తాళ రాసి కాదని చెప్పాలని నువ్వు గురువు దగ్గర పోతుంటే అనుమానం వస్తుంది అందరికీ. ఏదైతే ప్రధానంగా బీసీబీలకు సంబంధించి కేంద్రంకు పంపించినా కూడా పదే తిరస్కరణకు గురవుతుంది. అసలు ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహారెడ్డి గారు చెప్పండి, బీసీబీలు కేంద్రం నుంచి పదే తిరస్కరణకు గురవుతుంది, ఏంటి అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి అసలు? దీని నేపథ్యం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అని సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండి. ఏంటిది బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అంటే 42% స్థానిక సంస్థలు ఒక్కటే కాదు వాళ్ళ అలా పెట్టింది. 42% స్థానిక సంస్థలు రిజర్వేషను, దాంతోపాటు విద్యా ఉపాధి రంగాలలో కూడా 42%, 20,000 కోట్లు ప్రతి సంవత్సరము, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు బీసీకి ఇస్తామని, బీసీ వెల్ఫేర్ కోసము. అతి ముఖ్యమైన డిమాండు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఎంబీసీలు ఉన్నాయో వాళ్ళకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తా అన్నాడు. ఇది మీరు కామారెడ్డి డిక్లరేషన్లో క్లుప్తంగా చెప్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉన్నది. 42% రిజర్వేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? లేకుంటే అక్కడ ఉన్న ముఖ్య సహచరులకు తెలియదా? ఎన్ని పుంకాలుగా కోర్టు స్టేట్ అది రిజెక్ట్ చేసినారు. నేను గుజరాత్లో చేసిన, మహారాష్ట్రలో చేసిన, మధ్యప్రదేశ్లో అందరూ చేసినారు. అయినా కానీ ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇదే బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, ఇప్పుడు అది వాపసు వచ్చిందని మనం వింటున్నాం ఒక వార్తల ప్రకారం.
ఇక అది వాపసు వచ్చిందనేది వాపసు వస్తుంది ఎట్లాగా అన్నీ తెలిసి ఈయనకి ఈ డ్రామాలంతా ఏంటంటే మేము చేయబోతే ఇప్పుడు వాళ్ళే ఎవడో పోయి ఆపిండు, బీఆర్ఎస్లు ఆపిరు, బీజేపీలు ఆపిరని ఏ డ్రామా బాజీ వ్యవహారం తప్పితే ఏం లేదు దీంట్లో. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదండి. నువ్వు పార్టీ నుంచి ఇస్తా అంటాడు, ఇంకో మాట అంటాడు పార్టీ తరఫు నుంచి ఇస్తాం మేము, వేరే పార్టీలు కూడా ఇవ్వాలి, ఒకవేళ రిజర్వేషన్ అనుకూలం కాకపోతే, కోర్టు తీర్పు రాకపోతే అన్నాడు. ఓకే, పార్టీ నుంచి ఇస్తాను కదా. రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం నేను గుర్తు చేసుకున్నా. పార్లమెంట్ మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాయపూర్లో వీళ్ళ యొక్క ఏమంటే ప్లీనరీ జరిగింది. మన అసెంబ్లీకి ఒక 6 నెలల ముందు జరిగింది. దాంట్లో రాయపూర్లో చేసిన తీర్మానము, రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన తీర్మానము, తెలంగాణలో రాబోయే జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటు సీటుకు 2 బీసీలకు అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పినారు. అంటే ఇక్కడ 34 సీట్లు ఇవ్వాలి వాళ్ళు. 34 సీట్లు ఇవ్వలేగా 22 సీట్లు ఇచ్చినారు. బీఆర్ఎస్ పార్టీ కంటే 2 సీట్లు తక్కువనే ఇచ్చినారు. మీరు పార్టీ నుంచి ఇస్తామనేది ఎంత బోగస్ అనేది అసెంబ్లీ ఎన్నికలప్పుడే తేలిపోయింది. బీసీలను ఎట్లా అవమానించింది మీరని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కుర్తిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. అడ్డగోలుగా మాట్లాడి అధికారంకి వచ్చేది సచ్చేది లేదన్న పద్ధతిలో అన్ని హామీలు. ఎక్కువ బీసీ డిక్లరేషన్ కాదు, యూత్ డిక్లరేషన్ ఏమైంది, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి కాదు. ఇప్పుడు అంటుండు 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు, 2 సంవత్సరాలు 1,00,000 ఇస్తాను ఇప్పుడు మళ్ళీ మార్చిండు. పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ని తిట్టుడు. ఆ కేసీఆర్ జపం చేయండి, ఆయనకు అసలు నిద్ర పట్టట్లేదు. మొన్న 30 నిమిషాల స్పీచ్లో 32 సార్లు కేసీఆర్ గారి పేరు తీసుకున్నాడు. వాగ్దానాలు అమలు లేదు, 6 గ్యారెంటీలు అట్టే పోయినాయి, పాలన అటకెక్కింది, రైతులను మోసం చేసిన రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. 1 కారు 2 కార్లు వేసిండు, 2 సార్లు వేస్తే నీకు 9,000 కోట్లు అంటున్నావు. మరి 3 సార్లు ఎగ్గొట్టినావు, 3 వాయిదాలు అంటే 9 మూడు 27,000 కోట్లు ఇవ్వాలి నువ్వు రైతాంగాన్ని బాకీ ఉన్నావు. రైట్ సార్. పాపారావు గారు, సార్ ఈ బీసీ బిల్లుకి సంబంధించి మీరేమంటారు? సరే, కేంద్రం తిప్పి పంపింది, అది ముందు నుంచే ఊహించిందే జరగబోయేది ఇదనేది. నా తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఆర్డినెన్స్ పరిస్థితి అది కూడా ముందుగా అర్థమవుతుంది. అంటే ఇదంతా మనకు అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలేదనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటూ వెళ్ళటం తప్పితే ఆయనకి రాష్ట్రంలో బీసీల మీద కానీ రాష్ట్రం మీద కానీ ఏమాత్రం ప్రేమ లేనటువంటి వాస్తవం ఉంది. కాబట్టి ఏంటంటే ఆయన ఇప్పటికిప్పుడు గడుపుకెళ్ళాలనుకుంటున్నాడు. ఇప్పుడు కొత్త అబద్ధాలతో మళ్ళీ ముందుకు రావడం అనేది గ్యారంటీ, అదొకటే గ్యారంటీ. బీసీ బిల్లు తిరిగి వచ్చిన తర్వాత కేంద్రం మీద దుమ్మెత్తిపోసి, లేకపోతే ఇంకా వీలైతే మళ్ళీ కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోసి ఇదొక డ్రామా నడుపుతారు. ఇంతకు తప్పితే బీసీలకు న్యాయం చేయడం విషయంలో మాత్రం చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ లో ఇది ఒకటే కాదు, 42% బీసీలకు హామీ చేసే, రిజర్వేషన్ హామీ చేసే బిల్ అంశం ఒకటే కాదు, 26 అంశాలు ఉన్నాయి సుమారు నాకు తెలిసి. వాటిల్లో ఏ విషయంలో న్యాయం చేశారో రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చెప్తే అందరం సంతోషిస్తాం. కాబట్టి ఇన్ని విషయాల్లో ఏ విషయంలో ఆఖరికి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి బడ్జెటరీ కేటాయింపులు, బడ్జెట్లో ఇంత కేటాయిస్తామని చెప్పింది నిన్నగాక మొన్న వేసిన బడ్జెట్లో కూడా జరగల. కాబట్టి ఇంత అబద్ధాలు ఆడతా పోతున్నటువంటి బహుశా రాష్ట్ర చరిత్రలో అంటే అడపా ఏదైనా తెలిసి తెలియక చెప్పేవాళ్ళు తప్పితే ఆయన ఆడటమే కాకుండా అబద్ధాలు ఆయన మంత్రివర్గంతో కూడా ఇన్నాళ్ళు ఆడిస్తున్నారు. బహుశా ఇంకెంతకాలం వీళ్ళు తట్టుకోగలరు ఇట్లాంటి పరిస్థితి అనేది, మిగతా మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అనేది ప్రశ్న. కాబట్టి ఆల్రెడీ లుకలకలు బిగినైనాయి అనేది, ఆ లుకలకల్ని తట్టుకోవడానికే ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అనేది, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది కూడా వార్త వచ్చింది వాళ్ళు చాలా ప్రముఖంగా చాలా పత్రికల్లో వచ్చింది. 2 మంత్రులు, ఒకే జిల్లాకి చెందిన 2 మంత్రులు ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ట్యాప్ చేసిన పరిస్థితి. అంటే ఇది ఎంత ఎక్కడి దాకా పోతున్నాడు ఈయన అంటే ఆయన మినిస్ట్రీ లేకపోతే ఆయన మా పార్టీలో వాళ్ళని, ఆయన సొంత మనుషులు అనుకునే వాళ్ళని ఆయన నమ్మలేని స్థితి ఈ రోజు. ఎందుకంటే ఆయన తెచ్చుకున్న దుస్థితి ఈ రోజు. ఇట్లాంటి దుస్థితి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఎవరెవరో ఏదో చేశారు, ఇతరుల వల్ల జరుగుతున్నాయి అనుకునేది ఒక భ్రమ. ఆయన తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణకు అన్యాయం చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు దూరం అయిపోయాడు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వానికి కూడా దూరం అవుతున్నాడు. దానిలో భాగంగానే ఈ రోజువారీ అబద్ధాలు ఆడే కార్యక్రమం, బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటి హామీలన్నీ ఈ రోజు దొంగలో దొక్కుతా వస్తున్నటువంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దానిలో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. కేంద్రం తిరస్కరించి వెనక్కి పంపడం అనేది ఇది ఒక చిన్న భాగమే. ఆయన చేస్తున్నటువంటి అన్యాయాల్లో ఇది ఒక చిన్న భాగం. రేపు పొద్దున ఆయన ఇచ్చినటువంటి ఆర్డినెన్స్, ఆయన తెచ్చినటువంటి ఆర్డినెన్స్ అనేది ఏం కాబోతుంది అనేది ముందుగానే మనకు అర్థమయ్యేది. కాబట్టి బీసీ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరగదు. ఆ పైన ఇంకా అసలు అమలు జరగదు. విద్యలో కానీ లేకపోతే ఉపాధిలో కానీ అసలు అమలు జరిగే అవకాశాలు లేవు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ అసలు అమలు జరిగే అవకాశం లేదు. ఇట్లా ఏంటంటే తనకున్న అవకాశం, తనకి బంగారం లాంటి అవకాశం వస్తే తెలంగాణని పరిపాలించేది, ఈరోజు దాన్ని చేతులాల కాలరాచి ఆంధ్రప్రదేశ్ కి సాయం చేయడం, చంద్రబాబుకి కొమ్ముగాయటమే పనిగా పెట్టుకుని తెలంగాణ ప్రజలకు నిత్యం అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ రోజు శాశ్వతంగా మిగిలిపోతారు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా అనేది మాత్రం నిజం.
రైట్, థ్యాంక్ యూ అండి పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, డిస్కషన్ పాల్గొని చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే బీసీ డిక్లరేషన్ కావచ్చు, లేదైతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ప్రధానంగా ఏదైతే కేటీఆర్ గారు చెప్పినటువంటి హిందీ భాషకు సంబంధించి కావచ్చు, చాలా అనేక విషయాలు చెప్పారు. మొత్తానికి ఏదైతే ఓట్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ విషయాలు ప్రస్తావన. దాంతోపాటు మెయిన్ ఇష్యూ బనకచర్లకు సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతుందా, తెలంగాణ నుంచి వచ్చినటువంటి బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు ప్రస్తావన తీసుకొస్తారా, వారి యొక్క నిజాయితీని నిరూపించుకుంటారా, ఈరోజు తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.